ఇప్పుడు నా దగ్గర మరొక మంచి ఆలోచన ఉంది. అదే కదా? అవును, సరిగ్గా ఊహించావు దద్దమ్మా. ఇప్పుడు ఇంతకీ ఏంటది? ఇంతవరకు నీ కళ్ళలో కూడా అలాంటి ప్రదేశాన్ని చూసుండవు. ఆ ప్రదేశంలో మన కళలన్నీ నిజాలవుతాయి, మన నిజాలన్నీ కళలవుతాయి. అక్కడ తినడానికి బోల్డ్ అని పదార్థాలు ఉంటాయి. ఫన్ సోర్స్ ఫన్ జోన్ అక్కడ జాలీగా ఉంటుంది. ఓ, ఆ ఫన్ సోర్సా? నాకు తెలుసులే. ఆ ప్రదేశం గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సరే పదండి వెళ్దాం. ఓ అలాగా, జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వు వస్తావా? ఏంటి? వస్తాను, నా వస్తువులు తీసుకొస్తాను. వెబ్బీకి ఎప్పుడు నిధిని వెతికే ఆటలంటేనే చాలా ఇష్టం, కానీ చిన్నపిల్లల ఆటలు ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదు. ఆటని ఆటగాను తీసుకోదు. పాపం తను చిన్నప్పటి నుంచి ఈ మ్యాన్షన్ లోనే ఉంటుంది కాబట్టి తను విచిత్రంగా ఉంటుంది. మనం మార్చచులే. ఓకే వెబ్బీ, ఈ రోజు చిన్నపిల్లల్లా సరదాగా ఆడుకోవాలి. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నీ వల్ల అవుతుంది. ప్రశాంతంగా ఉండు. నాకు పొగ అంటేనే అలర్జీ. ఒక్క మాట నన్ను అడుగుంటే సేఫ్టీ ఎలక్ట్రికల్ డివైస్ ని ఇచ్చి ఉండేదాన్ని. అది సరే గాని వాటర్ బిల్ ఎప్పుడు కడతావు? ఇంతకు ముందు ఎప్పుడైనా బస్సులో వెళ్ళావా? చాలా సార్లు వెళ్ళాను. ఇంతకీ మీరు బస్ లో సీట్ బుక్ చేశారా లేదా? ఎవరిని చూడకు, ఎవరిని ముట్టుకోకు, ఎవరితోనూ మాట్లాడకు. ఎమర్జెన్సీ బ్రేక్ దగ్గరికి వెళ్ళకు. నా పేరు బేబీ. చాలా రోజులుగా బస్ నడపాలని కోరిక. నా పేరు బేబీ. డాగీ, దాన్ని వాకింగ్ కూడా తీసుకువెళ్తారా? దాంతో నేను ఆడుకోవాలి. వెంటనే బస్ ఆపండి. ఆ డాగీ చూడడానికి క్యూట్ గా ఉంది. సారీ. మరేం పర్వాలేదులే. ఇక్కడ నుంచి ఫన్ సోర్స్ దగ్గరే, నడుచుకుంటూ వెళ్ళచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళని దాటుకొని వెళ్ళాలి. అయితే మనం పరిగెడదాం. త్వరగా రండి. అటువైపు కాదు. అలాగే. వాళ్ళు మెక్టిక్ మ్యాన్షన్ లో ఉంటారు కదా, వాళ్ళని పట్టుకుందాం. బర్గర్ చెప్పింది నిజమే. ఆ ట్రక్ ను మాత్రమే తీసుకురమ్మని చెప్పాను, మర్చిపోయావా? ఈ ట్రక్ ఎవరికి కావాలి? అదే పెద్దనిది. గొప్పగా ఆలోచించు. సారీ కార్ల్, మళ్ళీ మనం ఇంకోసారి కలుద్దాం. ఫన్ జోస్, ఫన్ జోన్ ఇక్కడ జాలీగా ఉంటుంది.